హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది భవ్య కిచెన్ అండ్ రీల్స్ ఛానల్ అండి. నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చేపల పులుసు. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఈ రకమైన చేపలతో ఈ పులుసు చేసినా సరే ఎంతో రుచికరంగా వస్తుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ముందుగా ఈ పులుసు కోసం చేపలను తీసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ముక్కలలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. అలా అయితే పులుసు చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా దీనికోసం ఆనియన్స్ని క్లీన్ చేసి పెట్టుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఇవి కూడా పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చేపల పులుసుకి వెడల్పంటి గిన్నెలో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. మనం అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకుని ఇది అటు ఇటు అంటే అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అడుగంటేస్తే పులుసు టేస్ట్ అంతా పాడైపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న వాటిలో వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకోకూడదు, ఓన్లీ వెల్లుల్లే వేసుకోవాలి. అల్లం ముక్కలు యాడ్ చేయడం వల్ల చేప ముక్కలు విరిగిపోతాయి. అందుకని వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. అందులో చిటికెడు పసుపు, ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా గరిటతో పైకి కిందకి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల ఆనియన్ పేస్ట్ బాగా మగ్గుతుంది, కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. మూత తీసుకొని పైకి కిందకి అడుగంటకుండా బాగా గరిటతో మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా ఉప్పు కారం పట్టించుకున్న చేప ముక్కలను ఈ పేస్ట్లో ఒక్కొక్కటిగా విడివిడిగా వేరువేరుగా వేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కలు అన్నీ ఈ పేస్ట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం చిన్న టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కల పైన వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఈ పులుసు కోసం పులుసుని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పులుసుని ఈ మూత తీసిన తర్వాత ఈ ముక్కల్లో వేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని గరిటె వాడకుండా ఒక క్లాత్ సహాయంతో ఆ పులుసుని పైకి కిందకి బాగా కలుపుకోవాలి. గరిటె వాడితే చేపలు ముక్కలు అవుతాయి. అందుకోసం మనం గిన్నెను మాత్రమే తిప్పుకోవాలి. మూత పెట్టుకుని కొద్దిసేపు మరిగించుకోవాలి. ఈ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ పులుసుని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నప్పుడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఈ గిన్నెని పైకి కిందకి తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే ముక్కలు అడుగట్టేస్తాయి. అందుకోసం పైకి కిందకి కుదుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనం ముందుగా ఫ్రై చేసిన ధనియాలు, జీలకర్ర పొడిని ఈ పులుసులో యాడ్ చేసుకుని కొద్దిసేపు మరిగించుకోవాలి. చూడండి, పులుసు రెడీ అయిందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని ఈ కర్రీని కానీ తింటే గిన్నెలు, ప్లేట్లు మొత్తం ఖాళీ అవుతాయి. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.